వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. నేను మీ అనిల్. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తా ఉన్నాము. తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం అయితే నియమించుతున్నట్టుగా తెలుస్తా ఉంది. తనను ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్ మినిస్టర్ లో గతంలోనే తీసుకుందామని అనుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం వల్ల ఏదైతే నామినేట్ పదవి ఏదైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి రావాల్సి ఉండగా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అడ్డుకోవడం వల్ల తను తెలంగాణ జనసమితి అనే పార్టీ అధ్యక్షుడు కాబట్టి తనకి ఏ విధంగా ఇస్తారు, ఒక పార్టీకి చెందిన నాయకులు ఇంకొక పార్టీ అధ్యక్షగా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్స్ కి ఏ విధంగా ఇస్తారని కూడా కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది. అది సుప్రీంకోర్టు ఈ రోజు అయితే స్టే చేయడం వల్ల తనకి ఎమ్మెల్సీ ఖరారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎమ్మెల్సీ ఖరారు అవుతున్న క్యాబినెట్ మినిస్టర్ ఏదైతే చాలా రోజుల నుండి అయితే వెయిట్ చేస్తా ఉన్నాం, విద్యాశాఖ మంత్రి ఎవరు ఉంటారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా ఈ రోజు ప్రొఫెసర్ కోదండరాం కూడా విద్యాశాఖ మంత్రిగా అయితే నియమించుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. తెలంగాణలో అతి కీలకమైన పదవి ఏదైనా ఉందనంటే ఇది విద్యాశాఖ మంత్రి, అది కూడా ఒకటి అని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో ప్రొఫెసర్ కోదండరాం కి చోటు కల్పించడం, తను గతంలో కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో కానీ తెలంగాణ ఏదైతే ఒక మలుపులోకి వెళ్లే టైంలో కానీ తెలంగాణ చరిత్ర కూడా ప్రొఫెసర్ కోదండరాం మలిచిన తీరు కానీ తను పోరాడిన పటిమ కానీ మనం అయితే గుర్తు చేసుకోవాలి. కోదండరాం సార్ ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కూడా తనైతే ఉంది. ఏదైతే గత పాలన ఏదైతే నిరంకుశన పాలన ఏదైతే ఉందో కేసీఆర్ పాలించిన విధానాన్ని తట్టుకోలేక తన కొత్త పార్టీ కూడా తెలంగాణ జనసమితి అని తను పెట్టడం అయితే జరిగింది. ప్రజల కోసం ప్రతినిత్యం తనైతే ఏదైనా తన గొంతుగా వినిపించే వ్యక్తులలో తన ఒక వ్యక్తి అయితే ఉండడం అయితే జరిగింది. ఈ రోజు అయితే ప్రొఫెసర్ కోదండరాంకి అయితే విద్యాశాఖ మంత్రి ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు హోమ్ మినిస్టర్ కూడా ఎవరు అని వేచిస్తున్న తరుణంలో సీతక్కకైతే హోమ్ మినిస్టర్ కూడా ఇస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ కీలక పదవులు ఏవైతే ఉన్నాయో అవైతే విద్యాశాఖ మంత్రి అయితే ప్రొఫెసర్ కోదండరాంకి ఇస్తా ఉన్నారు. అదే విధంగా హోమ్ మినిస్టర్ సీతక్కకి ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక సీతక్క గురించి అందరికి తెలిసిందే, ఒక ఆదివాసీ బిడ్డ, మరి ఒక అడవుల నుండి వచ్చింది. తను గతంలో కూడా గన్ను పట్టుకొని అడవులలో అన్నలలో పనిచేసిన వ్యక్తి కాబట్టి తనకి హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది అన్నట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అదే విధంగా హోమ్ మినిస్టర్ మరి సీతక్కకి ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు మటుకైతే ఉన్న అప్డేట్ ఏంటంటే ఎమ్మెల్సీ అయితే ప్రొఫెసర్ కోదండరాం కి ఇచ్చేసి తనని ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఇస్తా ఉన్నారు. అదే విధంగా సీతక్క కూడా పదోన్నతులుగా కల్పిస్తా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. సీతక్క కూడా హోమ్ మినిస్టర్ ఇచ్చే తరుణం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్పింది ఏమని 15 ఆగస్టు లోపు క్యాబినెట్ మినిస్టర్ విస్తీర్ణ చేస్తామన్నట్టు కూడా చెప్పింది. 15 ఆగస్టు కంటే ముందే ఈరోజు స్టే చేయడం వల్ల సుప్రీంకోర్టులో గతంలో కూడా దీన్ని మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే తరుణంలో కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అప్పుడే వచ్చేది ఉండే, కానీ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం వల్ల పదవికి అయితే కొంత టైం పట్టే సమయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఏది ఏమైనా కానీ ఈ రోజు సుప్రీంకోర్టు స్టే చేయడం వల్ల ఏదైతే అప్పుడున్న గవర్నర్ తమిళసై ఉందో తను నిర్ణయమే ఫైనల్ అయిపోతా ఉంది. తమిళసై గతంలో కూడా తను చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. బీఆర్ఎస్ నాయకులు పలు విధాలుగా తమిళసైని ఇబ్బంది పెట్టిన తీరు కానీ లేకుంటే తను ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి లేకుండా తన విధానాన్ని తప్పుపట్టిన బీఆర్ఎస్ నేతలకైతే ఈ రోజు సుప్రీంకోర్టు కొత్త ఊరట ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక వైద్య కాబట్టి ఇంకొకటి విద్య, ఇంకొకటి హోమ్ మినిస్టర్, ఈ 3 పదవులలో కూడా బడుగు బలహీన నేతలు ఉండేటట్టు కూడా కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ ప్రొఫెసర్ కోదండరామ్స్ కి అయితే ఈ రోజు అయితే విద్యాశాఖ మంత్రి, అదే విధంగా చూసుకున్నట్లయితే సీతక్కకి హోంశాఖ మంత్రి, మరి సీతక్క దగ్గర ఉన్న మినిస్టర్స్ మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో అవి మనకు చూసుకున్నట్లయితే వేరే వాళ్ళకు కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. సీతక్కకి అయితే కీలక పదవులు కట్టబెట్టేటట్టు ఛాన్స్ అయితే కనబడతా ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే పిసిసి అధ్యక్ష పదవి కూడా, తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కూడా మనం చూసుకున్నట్లయితే ఒక బీసీ వర్గ నేతకి ఇస్తున్నట్టు కూడా మధుయేష్ గౌడ్ పేరు అయితే చాలా వరకు అయితే వినిపిస్తా ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. కాకుంటే దానికంటే ముందు ఢిల్లీలో ఎక్కువ మధుయేష్ గౌడ్ పేరు ఉండడము, రాహుల్ గాంధీతో సన్నిహితంగా ఉండడం వల్ల మధుయేష్ గౌడ్ కి అయితే పిసిసి అధ్యక్ష పదవి వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడున్న స్థానికంగా ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాడు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులని, ఒక బీసీ నేతని, మరొక వైపు ఎస్సీ ఎస్టీ నేతలకైతే పదవులు ఇవ్వడం కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. అదే నేపథ్యాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్
కాంగ్రెస్ కూడా కసరత్తు చేస్తా ఉంది. ఒక బీసీ నేతకైతే పిసిసి పదవి ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కొట్లాడిన తీరు కానీ తను కష్టపడిన దానికైతే ఈ రోజు ఎంతో కొంత ఫలితం వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అప్పుడు ఆమోదం తెలిపిన తమిళసై ఎవరైతే గవర్నర్ ఉన్నారో తనకు కూడా కృతజ్ఞతలు కూడా తెలిపినట్టు కూడా ప్రొఫెసర్ కోదండరాం చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికైతే తను విద్యాశాఖ మంత్రిగా అయితే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది.